పొలాలు ఎండిపోతున్నాయి, మాకు బతుకు తెరివి పోయింది, కొన్నాం ఎండిపోతుంది, నాట్లు పోయినాయి, వచ్చిన ముఠాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేయాలనో, పురుగుల ముందు తాగాలనో సావాలనో మాకైతే తెలియటంలే. మేము ఇక్కడ మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాం కానీ సీఎంకు పోవటంలే. దయచేసి మీరందరూ కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్ళు వేసారు, ఇనప గుండ్లు వేసారు, వేసారు. సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపలికి పనిలా. కెమెరాలో పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపలికి పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద ఉన్న ఆఫీసర్లు మొత్తం అశ్రద్ధతో చేస్తుంది ఈ పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆడి తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇక మాకు మా నాట్లు పోయా, అన్నీ పోయా. ఇక మేమేం చేయాలా? సావాలా? ఆత్మహత్య చేసుకొని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెలియదు దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ళ నుంచి చెరువు నిండా 7 నిండింది. ఏదో పండితే మా బతుకుతామని దున్నుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలు వేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపల మీద కలుసుకొని ఆ రాడ్ జరగనింగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుని ఉందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే తరింది గారు బయటికి. 7 స్టాఫ్ మొత్తం 7 స్టాఫ్ మొత్తానికి తెలిసే మొత్తానికి తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చారు తీయడానికి. వాళ్ళు తరిందింగారు, వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా తేలిక చేసినట్టు పని. పెద్ద పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోనకిసుక గొట్టంలో ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బానిస్తుందా? ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? ఏం చేసాం మేము? పాపం రైతుగా పుట్టడం పాపం, మేము వ్యవసాయం చేసుకోవడం పాపమా? డాక్టర్ల వాళ్ళకి ఏడ కట్టాలా డబ్బులు? మా ఏళ్ళకి ఏడ కట్టాలా? వచ్చిన ముఠాల వాళ్ళకి ఏడ కట్టాలా? కూడు నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం. 15 రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాల. ఇవాళ తలా ఒక డబ్బా ఎంకొచ్చుకొని తాగడం అనుకున్నాం. వేనే దాని కూడా వస్తే రాలా. మాజీ ఎమ్మెల్యే వచ్చాడు, ఏమన్నా ఆయన కాడ పాపం కూర్చున్నాడు, లేచిపోయాడు. అసలు ఎవరు? కలెక్టర్ వచ్చిందా, ఎమ్మెల్యే వచ్చాడా, ఎంఆర్ఓ వచ్చాడా, ఎవరు వచ్చారు? ఏ ఆఫీసర్ లేడు. 7 రోజులు ఏమో బాగా లోపలికి చూస్తారు కావాలి. అది పెట్టి ఏ నట్టు పట్టుకుంది, ఏది పట్టుకుంది, వస్తున్నాయా రాలేదా, ఇది వసద్దా రాదు అని చెప్తారుగా. వాళ్ళు దేనికి పనిలా? వీళ్ళు ఏం మరపు ఉంటే పనిలా. కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా, పలానా దగ్గర పట్టుకొని ఉందని. ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కానీ వాళ్ళు బయట స్టాఫ్ మొత్తానికి తెలిసింది. తెలియని వాడే లేడు. తెలుసు, ఈకి తెలుసు, సూపర్వైజర్ తెలుసు, మొత్తానికి తెలుసు. దయచేసి మీరు దేశాన్ని, మీడియా మిత్రులు, దేశాన్ని బాగు చేసేవాళ్ళు, రైతుకు సాయుధా చేసేవాళ్ళు అయితే సీఎంకు పంపించండి. ఇది డైరెక్ట్ కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు. నా కొడకల్లా మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళతో ఎత్తేవాళ్ళని జరిగిందంగిరి. ఆ సిడి కెమెరాలు పెట్టి చూసేవాళ్ళని జరిగిందంగిరి. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము చావాలా? 15 రోజులు సీఎం దృష్టికి ఎందుకు పోలేదు? నీకు చేతకైనప్పుడు పైకి పంపించాలిగా రిపోర్టు. సార్ మాకు లేవలేదు, మంచి వాళ్ళని పంపించడం పంపించాలిగా. రాత్రి అక్కడ ఏదో ఓపెన్ చేశారు, దాన్ని ఏమన్నా రాయించారా? 30 టన్నులు అంటే దాని కెపాసిటీ వస్తుందన్నారు బండి. రాత్రి వార్తల్లో చెప్పారు, తెల్లారు ఏమీ లేదు. ఇదంతా వీళ్ళు డాన్స్ ఆడుతున్నాడు. కందుకూరు కాడ నుంచి ఇక్కడ ఉండే స్టాఫ్ మొత్తం డాన్స్ ఆడుతుంది. నిన్న 600 మంది ఏముంది సమాధానం లేదు. గేట్లు వేసింది కదా,
నారు పోసేటప్పుడు నారు పోసేదేందయ్యా? నీళ్ళు ఇచ్చారు. తర్వాత అది కాదు సార్, 15 అడుగుల మీద గేట్లు వేసింది, దాని మీద బండలేసి ఉండరా గుండె